గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. బొబ్బిలి చరిత్రను భావితరాలకు అందించాలనే నేపథ్యంలో కోటలోని దర్బార్ మహల్లో ఏర్పాటు చేసిన అలనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలన్నింటినీ కూడా విజయదశమి నాడు బయటకు తీసి ఆయుధ పూజ చేసి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా కనువిందు చేసే విధంగా అలనాటి బొబ్బిలి యుద్ధపు యొక్క స్మృతులను గుర్తు చేస్తూ కూడా ప్రతి ఏడు వచ్చే వీక్షకుల కోసం ఏర్పాటు చేయడం బొబ్బిలి రాజవంశం నుండి వస్తున్న ఆచారం. అదేవిధంగా ఈ ఏడు కూడా బొబ్బిలి యువరాజులు అలనాటి యుద్ధంలో వాడిన ఆయుధాలన్నిటినీ, అదేవిధంగా అప్పుడు వాడిన బంగారపు సింహాసనాన్ని అన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఆయుధ పూజ చేసి ఆ బొబ్బిలి యుద్ధం తాలూకా విశేషాలను అన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఒళ్ళు గగుర్పుచ్చే విధంగా ఆనాడు తాండ్రపాపారాయుడు యుద్ధం, అదేవిధంగా ఆనాడు ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ గుర్తు చేసుకుంటూ కొంత భావోద్వేగానికి లోనవుతూ ఆ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంటారు. అందులో భాగంగానే ముగ్గురు యువరాజులు కూడా ఈ ఏడు విజయదశమి సందర్భంగా ఆయుధ పూజలు నిర్వహించి వజ్రాలు పొదిగిన కత్తులను పూనుకొని సిద్ధమవుతూ సైనికులు వారసులు కూడా సైనిక వస్త్రధారణలో రాజవంశీయులు కలిసి కవాతులు చేస్తారు. ఇదంతా కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే బొబ్బిలి యుద్ధం అనేసరికి అలనాడు వాడిన యుద్ధాలు, కత్తులు, కటారులు, అదేవిధంగా సైనికులు ఉపయోగించిన ఆయుధాలను అన్ని అనేక చూస్తుండడం, కానీ బంగారపు సింహాసనం మీద తమ తండ్రి చిత్రపటాన్ని ఉంచి అలనాటి యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో యుద్ధం ఎలా జరిగింది ఏంటో ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసుకుంటూ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంటుంటారు. కానీ అదంతా కూడా చేసే ఆయుధ పూజ అంతా కూడా వచ్చే ప్రేక్షకుల్ని, అదేవిధంగా దర్బార్ మహల్లో ఉన్న ప్రజలందరూ కూడా కనువిందు చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుత రాజుల తండ్రి అయినటువంటి రావు వెంకట గోపాలకృష్ణ రంగారావు చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఏడాదికి ఒకసారి వచ్చే విజయదశమి నాడు ఆ బంగారపు సింహాసనాన్ని అందులో తమ తండ్రిని ఫోటోని ఉంచిన తర్వాత తమ తండ్రి అక్కడ కూర్చొని ప్రజలంతా కూడా పాలిస్తున్నారు, ప్రజలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారనే భావోద్వేగానికి గురవుతూ రాజకుమారులు అయితే మాత్రం ఒక ఆనందం, అదేవిధంగా ఒక బాధ రెండింటిని కలిపి వ్యక్తపరుస్తుంటారు. సో ఇదైతే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఏడు జరిగే విజయదశమి నాడు ఆయుధ పూజ ప్రత్యేక అన్నది బొబ్బిలి వంశీయులు అని చెప్పుకోవచ్చు. సో విజువల్స్ లో చూడొచ్చు బంగారపు సింహాసనం, అదేవిధంగా బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, ఆయుధాలు, ఆ బొబ్బిలి యుద్ధం తాలూకా విశేషాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. వచ్చే ప్రేక్షకులందరూ కూడా ఇది ఒక మంచి అపరూప ఘట్టంగా కూడా అనుకుంటుంటారు. 100% బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. सर्वाणि रूपाणि विजित्य वीरः नामानि कृत्वा विवदन्यथास्ते सम्राजन्य विराजन्य विश्रेत्याचनो गृहे लक्ष्मीरासस्यामुखे दयामासं श्रुणासि सततगश्रीरस्तु समस्त सम्मङ्गलानि भवन्तु शिवक्रमवाणमण गोविन्द पुष्पाञ्जलिं समर्पयामि. दूर्वारोहन्तु विष्णुः पदास्य पदाय
ఓం యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. प्रदास्य पुण्डरीकानि समुद्रस्य गृहमहिमे उग्रं देवालो नन्मारुद्रेव शिवसन्न यशयेकजन्मम् एको बहो रामशिववेदिको विषं विषं सनत्परुषदति दुर्गाणि विश्वा श्यामदेवो अतिदुरिताख्यग्निः प्रज्ञोषिकमेत्यो अद्भरेषु सः బొబ్బిలికోట దర్బార్ మహల్లో జరుపుకుంటున్నటువంటి ఆయుధ పూజ మహోత్సవం ఇవాళ ఎప్పుడులాగే మా గురువు గారు చెంచీర స్వామి గారి మంగళాశాసనాలతో వేణుగోపాల స్వామి కోవిలి అర్చకులు యొక్క ఆధ్వర్యంలోని ఎంతో దిగ్విజయంగా జరిగింది. బొబ్బిలి రాజసింహాసనం అదే శుభకార్యానికి వాడే వెండి కుర్చీ, ఏనుగు అంబారి, బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు, తుపాకులు, కెమెరాలు అన్నీ కూడా మరి ఇవాళ శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పూజలు అందుకొని సంస్థానం పుట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి
లక్ష్మీనారాయణ ప్రతిమ ఏదైతే ఉందో అది కూడా పూజలు అందుకుని లోక కళ్యాణార్థం ఇవాళ మరోసారి దిగ్విజయంగా ప్రజల సమక్షంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. తప్పకుండా అందరూ రానున్న రోజులన్నీ కూడా బొబ్బిలి పరిసర ప్రాంతాలకి మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి అన్ని కూడా మంచి రోజులే. నా ప్రాంతం నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు